ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా కొండ కింద తిరుపతిలో తలనీలాలు ఇచ్చే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 3వ తేదీ శుక్రవారం రోజున 71,668 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,975 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,16,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నమస్కారం. అమెజాన్ ప్రైమ్ డే అండ్ ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ ప్రారంభమయ్యాయి. వేల రూపాయలు సేవ్ చేసే బెస్ట్ డీల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, హోమ్ అండ్ కిచెన్ ఇలా అన్ని బెస్ట్ డీల్స్ ను మేము డైలీ లూట్ ఆఫర్స్ హబ్ లో అందరికంటే ముందుగా షేర్ చేస్తుంటాం. ఒక్క మంచి డీల్ కూడా మిస్ కాకండి. ఇప్పుడే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఎక్కువ డబ్బు సేవ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా దయాబాబు గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం, మేము జూలై 8th కి సుప్రభాతం లక్కీ డిప్ సేవ సెలెక్ట్ అయ్యాము. పేమెంట్ చేసి సేవ కన్ఫర్మ్ చేసుకున్నాము. మేడం, మా పాపకి 8 ఇయర్స్. మాతో సేవకి తీసుకొని వెళ్ళవచ్చా మేడం, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సేవలకైనా దర్శనాలకైనా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. మీరు సుప్రభాతం సేవకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీ 8 సంవత్సరాల పాపని మీతో పాటు సుప్రభాతం సేవకి తీసుకొని వెళ్ళవచ్చు, అలో చేస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ పద్మశ్రీ గారు, మేడం, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ దగ్గర లెటర్ తీసుకొని వచ్చిన భక్తులతో పాటు ఆ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాళ్ళు కూడా రావాల్సి ఉంటుందా, లేక లెటర్ తీసుకొస్తే సరిపోతుందా మేడం, చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. విఐపి రికమెండేషన్ లెటర్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపీల దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ఆ లెటర్ ని మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ఆ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం కావచ్చు, 300 రూపీస్ దర్శనం కావచ్చు చేసుకోవచ్చు. మీకు ఎవరైతే విఐపి లెటర్ ఇస్తారో ఆ లెటర్ తో పాటుగా విఐపి కూడా తిరుమలకు వచ్చి మీతో పాటు దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం మీరు తీసుకున్నటువంటి ఆ లెటర్ ని బ్రేక్ దర్శనంకి మీరు లెటర్ తీసుకొని ఉంటే ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ ముందు రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ 300
రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకొని ఉంటే ఏ తేదీలో దర్శనం చేసుకోవడానికి లెటర్ ఉన్నారు ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాలి. కేవలం మీరు ఆ లెటర్ ని ప్లస్ ఆ లెటర్ ద్వారా 6 మెంబర్స్ ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారో వారందరి ఆధార్ కార్డ్స్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతేకాని మీకు లెటర్ ఇచ్చిన విఐపి మీతో పాటు తిరుమలకి రావాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ భూపేష్ గారు ఓం నమో వెంకటేశాయ, లక్ష్మి గారు శ్రీవారి మెట్లు మరియు అలిపిరి దారులలో దర్శనం టోకెన్లు ఇస్తారా, కొంచెం తెలియచేయగలరు అని అడుగుతున్నారు. తిరుమలకి నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం. ఏ నడక మార్గంలో కూడా ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నారు అంటే నడక మార్గాలలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు. అదే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. సో నడక మార్గాల మధ్యలో ఎక్కడా టోకెన్స్ ఇవ్వరు. నడక మార్గాలలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఈ టోకెన్స్ తీసుకొని మీరు నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళొచ్చండి. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే నెక్స్ట్ ప్రకాష్ గారు సుపదం ద్వారా 1 ఇయర్ లోపు బేబీతో తల్లితో పాటు తండ్రిని మాత్రమే అలో చేస్తారా, తండ్రి ఆబ్సెంట్ అయితే తాత గారిని అనుమతిస్తారా తెలపగలరు ప్లీజ్ అని అడుగుతున్నారు. బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఎటువంటి టికెట్స్ లేకుండా సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం కల్పిస్తారు. అయితే ఈ దర్శనం చేసుకోవడానికి మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ 2 లేవు అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరీ ఈ 3 ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం అలో చేస్తారు. అయితే ఈ దర్శనంకి బిలో 1 ఇయర్ బేబీ యొక్క మదర్ అండ్ ఫాదర్ అంటే తల్లి తండ్రిని మాత్రమే అలో చేస్తారండి. ఒకవేళ ఆ బేబీకి తండ్రి దర్శనంకి రాకుండా కేవలం తల్లి ఒకరే వస్తే తల్లిని మాత్రమే అలో చేస్తారు. అంతేకాని అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆ బిలో 1 ఇయర్ బేబీతో పాటుగా సుపదం ఎంట్రీలో అలో చేయరు. కేవలం తల్లి తండ్రిని మాత్రమే అలో చేస్తారు. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ కొండ కింద తిరుపతిలో తలనీలాలు ఇచ్చే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలియచేయండి అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్ట ఉంది. అలాగే తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ కట్ట ఉంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ కట్ట ఉంది. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ కట్ట ఉంది. ఎవరైతే తిరుపతిలో తలనీలాలు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ 4 ప్రదేశాలలో మీరు ఎక్కడైనా తలనీలాలు ఇవ్వచ్చండి. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి తలనీలాలు ఇవ్వడానికి మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోనే తలనీలాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.